బ్రహ్మోత్సవం ఎందుకు ఫ్లాప్ అయిందో మహేష్ బాబు కెరీర్లో అతిపెద్ద షాక్ కథ. 2016 థియేటర్ల ముందు అభిమానులు క్యూలు, ఫాస్ట్ పేరు మహేష్ బాబు. ఈసారి ఇండస్ట్రీ హిట్ ఖాయం అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ఎమోషనల్తో వస్తున్న పెద్ద సినిమా. భారీ స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్, భారీ అంచనాలు. కానీ రిలీజ్ అయిన 3 రోజుల్లోనే పరిస్థితి మారిపోయింది. ఫ్యాన్స్ థియేటర్ బయటికి వచ్చి ఒక్క మాట చెప్పారు, ఇది మహేష్ సినిమాలా అనిపించలేదు. అలా మొదలైంది టాలీవుడ్లో అతిపెద్ద డిజాస్టర్లో ఒకటైన బ్రహ్మోత్సవం కథ. శ్రీమంతుడు తర్వాత మహేష్ బాబు రేంజ్ పూర్తిగా మారిపోయింది. ఆ సినిమా మెసేజ్ ప్లస్ మాస్ ప్లస్ ఎమోషన్తో బ్లాక్ బస్టర్ అయింది. అందుకే తర్వాత వచ్చే సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలు వచ్చాయి. ఇక దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, ఆయన ముందు తీసిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే అందరూ అనుకున్నారు ఇది కూడా ఫ్యామిలీ ఎమోషన్తో మరో క్లాసిక్ అవుతుందని. టీజర్ వచ్చింది, సాంగ్స్ వచ్చాయి, ఫ్యామిలీ సెట్స్, కలర్స్, రిలేషన్షిప్స్ అన్నీ చాలా రిచ్గా కనిపించాయి. కానీ ప్రేక్షకులు ఊహించిన ఒక పెద్ద సమస్య సినిమాలో దాగి ఉంది. కథ ఉందా లేదా? సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ మంది చెప్పిన మాట, మొదటి మాట ఇదే. అసలు కథ ఏంటి? ఒక మంచి ఫ్యామిలీ డ్రామా అంటే ప్రేక్షకుడు ఎమోషనల్ ఎంజాయ్లో ట్రావెల్ అవ్వాలి. కానీ బ్రహ్మోత్సవం అలా లేదు. ఒక సీన్ నుంచి ఇంకో సీన్కి సినిమా వెళ్తుంది, కానీ ప్రేక్షకుడు ఎగ్జైట్మెంట్ కాలేదు. హీరో ఏం సాధించాలి, ఏం కోల్పోతాడు, ఎందుకు ఫైట్ చేస్తున్నాడు, ఈ బేసిక్స్ ఎమోషనల్ కనెక్టింగ్ సినిమాలో వీక్ అయింది. అక్కడే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయ్యారు. మహేష్ బాబు అంటే ప్రేక్షకులు ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ప్రజెన్స్ గుర్తుకొచ్చింది. స్టైల్, మాస్ డైలాగ్స్, డెలివరీ, హీరోయిజం, స్ట్రాంగ్ ఎమోషన్స్. కానీ బ్రహ్మోత్సవంలో ఆయన చాప్టర్స్లో చాలా సాఫ్ట్గా కనిపించింది. ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసిన ఎలివేషన్స్ సీన్స్ ఆల్మోస్ట్ లేవు. మాస్ ప్రేక్షకులు బోర్డమ్ ఫీల్ అయ్యారు. అది సినిమా కలెక్షన్పై డైరెక్ట్గా ఎఫెక్ట్ చూపించింది. బ్రహ్మోత్సవం భారీ బడ్జెట్ తెరకెక్కినా కానీ డిస్ట్రిబ్యూటర్స్ చాలా పెద్ద రేట్లకు సినిమా కొనుగోలు చేశారు. కానీ కలెక్షన్స్ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టు లేవు. చాలా ప్రాంతాల్లో బయర్స్కి భారీ లాస్ వచ్చాయి. అప్పట్లో ఇది టాలీవుడ్లో మోస్ట్ డిజాస్టర్ ఫ్లాప్ అని. ఈ సినిమా ఫ్లాప్ అవడానికి కారణం ఎప్పుడూ యాక్టివ్ మాత్రమే కాదు, కొన్నిసార్లు ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా పెద్దవి అవుతాయి. మరికొన్నిసార్లు కథ ఆడియన్స్ హృదయాన్ని టచ్ చేయదు. బ్రహ్మోత్సవం అదే ఉదాహరణ. భారీ కాస్టింగ్, భారీ విజువల్స్, భారీ హైప్, కానీ స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్ట్ లేకపోయింది. అదే సినిమా టాలీవుడ్ నేర్పిన బిగ్గెస్ట్ లెసన్. మీకు బ్రహ్మోత్సవం నిజంగా ఫ్లాప్ అనిపించిందా, లేక ఎవరోజు అనిపించిందా? మహేష్ బాబు బిగ్గెస్ట్ ఫ్లాప్ ఏది అని మీరు భావిస్తున్నారు? కామెంట్లో తెలియజేయండి. మరో సినిమా గురించి విశ్లేషణలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.